చాలామంది అండి ప్రార్థనలకు రాకుండా ఇంటికాడే ఉంటారు. ఏంటండి ప్రార్థనకు రాలా, ఇంటికాడ చేసుకుంటున్నానండి. ఇంటికాడ నువ్వు చేయటం లేదని అనడం లేదు. ఇంటికాడ ఉండే పరిస్థితులు వేరు, ఇంటికాడ ఉండే నడిపింపు వేరు, ఇంటికాడ ఉండే ఆత్మ వేరు, ఇంటికాడ ఉండే ఆత్మీయ స్థితి వేరు, మందిరంకి వస్తే ఉండే పరిస్థితులు వేరు. చాలా మంది చెబుతున్నారు ప్రార్థనకి వెళ్ళకపోయినా ఇంటికాడుండి ప్రార్థన చేయొచ్చు కదా, ఇంటికాడ ఉపవాసం ఉండొచ్చు కదా, ఇంటికాడ అనుకుంటున్నారు చాలా మంది. మీ అందరికీ చెబుతున్నా వినండి, దేవుని మందిరము పరిశుద్ధమైనటువంటి స్థలము. దేవుని మందిరములో చెడు మాటలు ఉండవు, దేవుని మందిరములో పాపం ఉండదు, దేవుని మందిరంలో చెడు సంభాషణలు ఉండవు. దేవుని మందిరం అనేది పరిశుద్ధమైన స్థలము కనుక దేవుడు అంటున్నాడు, ఈ స్థలములో చేయబడు ప్రార్థన మీద నా మనసు, నా కనుదృష్టి ఉంటుంది. మీరు ఆత్మీయంగా బలపడాలంటే మాత్రము తప్పనిసరిగా మందిరానికి రావాలి.